హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మనం షికాగోలో ఉన్నాము, ఇలినాయ్. ఇవాళ శనివారం, వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. సో బాలాజీ టెంపుల్ లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అరోరా అనే సిటీలో, అదొక సబర్బ్ అనమాట షికాగోలో. ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఇన్ యూఎస్ అండ్ మోస్ట్ విజిటెడ్ యాజ్ వెల్. సో ఆ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఆ టెంపుల్ లోపల అది ఎలా ఉందో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. అండ్ మనకు తెలుసు ఇక్కడ టెంపుల్ లోపల గర్భగుడిలో కానీ ఎక్కడ కెమెరాస్ అలౌ చేయరు. సో సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఎలా ఉంటుందో అంతవరకు నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ మీరు షికాగో వచ్చినప్పుడు కానీ ఇటువైపు మీరు వద్దాం ప్లాన్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ ఈ టెంపుల్ విజిట్ చేశారు, నేను మాత్రం ఇది ఫస్ట్ టైం అనమాట. ఇదే షికాగోలో గ్రేటర్ షికాగో హిందూ టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్కి ఆల్రెడీ వెళ్ళాను, అది చాలా బాగుంటుంది. సో అది ఆల్రెడీ చూసేసాం కాబట్టి సార్ ఒక కొత్త ప్లేస్ విజిట్ చేద్దామని ఈ అరోరా టెంపుల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ టెంపుల్లో ఒక పాండ్ కూడా ఉందని నేను విన్నాను, బట్ ఇట్స్ వింటర్ కాబట్టి పాండ్కి మనకి అలౌ లేకపో ఉండొచ్చు. బట్ యా, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సీ యూ దేర్. సో ఇదే మన ఫేమస్ అరోరా వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎంట్రన్స్లో ఇలా వినాయకుడు బొమ్మలతో మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఏరియా అదిను. సో వింటర్ అవడం వల్ల అనుకుంటా గ్రీనరీ అసలు లేకపోవడం వల్ల అండ్ ఆల్ వెదర్లో సర్వైవ్ అయ్యే ప్లాంట్స్ కొన్ని ఇక్కడ నాటారు. అండ్ యా, ఇఫ్ యూ కెన్ సీ హౌ బ్యూటిఫుల్ దిస్ ఈస్. అక్కడ గోపురం అది ఉంది, మనం ఇటువైపు వచ్చేయడం వల్ల కనిపించట్లేదు, బట్ ఈస్ట్ సైడ్ వెళ్తే నాకు తెలిసి కనిపిస్తుంది. విల్ సీ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో బాగుంది, చిన్న గోపురం ఉంది ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. ద్వారపాలకులు ఉన్నారు మనకి వెల్కమ్ చెప్పడానికి. బాగుంది, స్టోన్ కట్ కూడా బాగుంది. చూసారంటే అంత స్మూత్ కట్ ఉంది. వెరీ బ్యూటిఫుల్ ఇంటీరియర్ ఉంది ఇక్కడ. చాండ్లర్స్ ఉన్నాయి అండ్ ధ్వజస్తంభం కూడా ఉంది అక్కడ. సో చాలా బాగుంది ఇక్కడ ఇంటీరియర్లో. మనకి రెడ్ కార్పెట్లా ఉంది ధ్వజస్తంభం టెంపుల్ లోపల. అండ్ ఇక్కడ నో ఫోటోగ్రఫీ అండ్ వీడియో అప్ స్టేర్స్ అని రాశారు. సో మనం ఎక్కగానే రికార్డింగ్ ఆపేద్దాం. దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. టు బి ఫ్రాంక్, దిస్ టెంపుల్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ అండ్ వెల్ మెయింటైన్డ్ టెంపుల్స్ ఐ హ్యావ్ సీన్ ఇన్ యూఎస్. ఇప్పుడు వచ్చి యూఎస్కి 4.5 ఏళ్ళు అవుతుంది. నేను ఇప్పుడు దాకా చూసిన టెంపుల్స్లో చాలా వెల్ మెయింటైన్డ్ అండ్ వెల్ డిజైన్డ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా డిసిప్లైన్డ్గా లైన్స్ కానీ క్యూస్ కానీ చాలా డిసిప్లైన్డ్గా ఎంట్రీ ఎగ్జిట్స్ ప్లాన్ చేశారు. వెల్ మెయింటైన్డ్. యా, డెఫినెట్లీ ప్రతి ఇండియన్, యూఎస్లో ఉన్న ప్రతి ఇండియన్ ఒక్కసారైనా అట్లీస్ట్ విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఆర్కిటెక్చర్ వైజ్ కానీ అక్కడ ఉండే దేవుళ్ళ ప్రతిమలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఇది టెంపుల్ క్యాఫ్టేరియా అన్నమాట. మనకి తిరుపతి వైబ్స్ వస్తున్నాయి. రంగమాంబ తిరుపతి అన్న సంతర్పణ కేంద్రం ఉంటుంది కదా, ఆ ఫీల్స్ ఆ వైబ్స్ వస్తున్నాయి. స్మెల్ కూడా చాలా అరోమేటిక్గా ఉందన్నమాట. త్రీ టీ. సో ఇక్కడ గోవింద నామాలు పెట్టారనమాట. వెనకాతలే చిన్న పాండ్ ఉంది, చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉందన్నమాట. కొంచెం వెదర్ బాగుంది ఈరోజు, ఎండగా ఉంది. స్టిల్ ఇట్స్ కోల్డ్, బట్ యా, లైట్గా ఎండ రావడం వల్ల జనాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు.
మేబీ ఇన్ మంత్ ఆర్ సో కంప్లీట్ సమ్మర్ స్టార్ట్ అవ్వచ్చు, స్ప్రింగ్తో పాటు. సో ఇందాక చెప్పినట్టు టెంపుల్ నార్త్ సైడ్ ఇది. సో మనకు ఒక పెద్ద గోపురం, ఒక చిన్న గోపురాలు ఒక 2. నాకు తెలిసి ఈ గోపురం మేబీ తిరుమల పైన టెంపుల్ గోపురంని చూసి ఆ విధంగా డిజైన్ చేసినట్టున్నారు. చాలా బాగుంది చూడడానికి, చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దది. సో విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కార్స్ మ్యాక్స్ ఇక్కడ ఫిట్ చేసేసుకోవచ్చు. మేబీ పండగలు అలాంటి టైంలో ఎడిషనల్ పార్కింగ్ యాడ్ చేస్తారేమో చుట్టుపక్కల ఇంకెక్కడైనా. బట్ ఆన్ అ క్యాజువల్ అండ్ రెగ్యులర్ సాటర్డే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ ఎ వింటర్ వీకెండ్. ఇప్పుడు మనం ఇలినాయ్ ఫేమస్ ఓబర్వైజ్ ఐస్ క్రీమ్ అండ్ డైరీ స్టోర్కి వచ్చాము. ఇది ఓబర్వైజ్ అనేది ఒక ఫ్యామిలీ రన్ బిజినెస్ అనమాట, ఇలినాయ్ బేస్డ్ ఫ్యామిలీ రన్ బిజినెస్. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. చూద్దాం ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి ఏంటి అని. సో ఇక్కడ స్కూప్స్, సండేస్, ఫ్రాస్ట్ బైట్స్, షేక్స్ అండ్ మోర్ అని చెప్పి రాశారు. స్మెల్ అయితే అదిరింది ఇక్కడ. స్టాఫ్ చాలా పొలైట్గా ఉన్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఇక్కడ మనకి హోల్ మిల్క్, 2% మిల్క్ అండ్ ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఉన్నాయి. దీంట్లోనేమో రీయూజబుల్ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి. సో ఫస్టే కొంచెం డిపాజిట్ చేయాలన్నమాట. డిపాజిట్ చేస్తే మనకి గ్లాస్ బాటిల్స్ ఇస్తారు. లోకల్ పీపుల్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో రిటర్న్ చేసి కొంచెం మనీ పే చేస్తే రీఫిల్ చేసి ఇస్తారనమాట. సో ఇవన్నీ ఇక్కడ దొరికే ప్రోడక్ట్స్. ప్యాకింగ్, ఆ ఫాంట్ కానీ ఆ అపియరెన్స్ కానీ చాలా ఫ్యాన్సీగా బాగుంది చాలా. ఆల్రెడీ నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నాను ఒక 1 year బ్యాక్, చాలా నచ్చింది. సో నా ఫ్రెండ్స్ కూడా ట్రై చేస్తారని చెప్పి తీసుకొచ్చాను. హోప్ దే ఆర్ నాట్ డిసప్పాయింటెడ్. నేను కుకీ డో పీనట్ బటర్ చెప్పాను అనమాట. చూడడానికి యమ్మీగా ఉంది, తినేద్దాం. ఇలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.